సుప్రీంకోర్టు లేటెస్ట్గా ఒక తీర్పు చెప్పింది ఏమిటంటే సేల్ కమ్ జీపీఏ ద్వారా టైటిల్ ట్రాన్స్ఫర్ అవ్వదు అని చెప్పి. సేల్ కమ్ జీపీఏ అంటే ఏంటి? అసలు అది చట్టంలో ఎక్కడా లేదు. గతంలో సూరజ్ ల్యాంప్స్ కేసులో కూడా సుప్రీంకోర్టు చెప్పింది, మళ్ళీ ఇప్పుడు పునరుద్ఘాటించింది. అయితే సేల్ అంటే సెక్షన్ 54 ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కింద ఒక టైటిల్ని ట్రాన్స్ఫర్ చేయటం, నగదు రూపంలో డబ్బు తీసుకొని కానీ, లేదా డబ్బులు ఇస్తా అనే ప్రామిస్ ద్వారా కానీ, లేకపోతే కొంత డబ్బులు ఇచ్చి కొంత ప్రామిస్ చేయడం ద్వారా ఒక టైటిల్ని బదిలీ చేయడం అనేది సేల్ అని చెప్పింది సెక్షన్ 54 ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. అయితే రిజిస్ట్రేషన్ యాక్ట్ 17(1)(b) ప్రకారం కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే టైటిల్ ట్రాన్స్ఫర్ అవుద్ది. సేల్ కానీ, గిఫ్ట్ కానీ, అలాగే రిలింగ్విష్మెంట్ డీడ్స్ కానీ, పార్టిషన్లు కానీ, ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ప్రిస్క్రైబ్డ్ ఫీజు, నిర్ధారించిన ఫీజు కడితే మాత్రమే టైటిల్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సేల్ అగ్రిమెంట్ కమ్ జీపీఏలో సేల్ అగ్రిమెంట్ అనేది టైటిల్ ట్రాన్స్ఫర్ అవ్వదు. ఓన్లీ ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందాన్ని మాత్రమే తెలియజేస్తుంది, కానీ టైటిల్ మాత్రం ట్రాన్స్ఫర్ అవ్వదు. అలాగే జీపీఏ అంటే జీపే హోల్డర్ కూడా టైటిల్ ఉండదు. ఎవరి పేరు మీద అయితే టైటిల్ ఉందో అతను జీపే హోల్డర్కి కేవలం సంతకం చేసే హక్కు మాత్రమే బదిలీ అవుతుంది, కానీ టైటిల్ మాత్రం ఉండదు. సేల్ అగ్రిమెంట్ కమ్ జీపీఏ అనేది డిఫెక్టివ్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ ద్వారా జరిగిన సేల్ ఏది కూడా చెల్లదు. కారణం ఏంటంటే ఆ సేల్ చేసే వ్యక్తికి ఏ రూపంలో కూడా టైటిల్ బదిలీ అవ్వలేదు. టైటిల్ బదిలీ అవ్వాలంటే రిజిస్ట్రేషన్ ఫీజు పూర్తిగా పే చేసి రిజిస్ట్రేషన్ జరిగితే మాత్రమే టైటిల్ బదిలీ అవుతుంది. ఆ బదిలీ అయిన టైటిల్ని మాత్రమే వేరే ఒకరికి అతను బదిలీ చేయగలుగుతాడు తప్ప సేల్ అగ్రిమెంట్ ద్వారా కేవలం అతను ఎవరితో అయితే సేల్ అగ్రిమెంట్ చేసుకున్నాడో ఆ వ్యక్తి ద్వారా ఆ వ్యక్తిని ఈ సేల్కి తీసుకురావడానికి ఉపయోగపడే ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే తప్ప ఆ సేల్ అగ్రిమెంట్ అనేది అతని యొక్క టైటిల్ మాత్రం కాదు. కాబట్టి సేల్ అగ్రిమెంట్ అనేది కేవలం ఇద్దరి మధ్య ఒప్పందాన్ని మాత్రమే తెలియజేస్తుంది, కానీ టైటిల్ని మాత్రం కన్ఫర్మ్ చేయదు. సేల్ అగ్రిమెంట్ కమ్ జీపీ అనేది ఎక్కడ చట్టంలో ఎక్కడ కూడా దాని గురించి నిర్వచనం అనేది లేదు. కాబట్టి సేల్ కమ్ జీపీఏకి వెళ్తే అది మాత్రం ఎప్పటికి కూడా చెల్లదు.